లలిత కుమారి గారు రెడీగా ఉండవలసిందిగా కోరుచున్నాం. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. సాక్షాత్తు భగవంతుడు అవతారుడిగా వచ్చినటువంటి అవతార్ మెహర్ బాబా యొక్క ఆ ప్రభు యొక్క చరిత్రను మనం చదువుకోవటం నిజంగా ఆ ప్రభు మనకి ఇచ్చినటువంటి సదవకాశంగా భావిస్తూ ఈ 17వ భాగంలో మెహరాజాద్ ఏకాంత వాసంలో అవతార కార్యం అనేటువంటి చాప్టర్ లో భాగంగా ఈరోజు బాబా ఇచ్చినటువంటి అవకాశంగా భావిస్తూ ప్రారంభిస్తున్నాం. తరచుగా మద్యం సేవించే తన తండ్రిని గురించి సింధియా ఆందోళన చెందుతూ ఉంది. బాబా, నేను నా తండ్రి గురించి కలత చెందుతున్నాను. అతడు అతిగా మద్యం సేవిస్తాడు అని చెప్పింది. ఈ సమాచారం విని బాబా ఎంతో సంతోషించి ఆ ఆసక్తి కనబరుస్తూ అతడు ఇంకా ఆరోగ్యంగానే ఉన్నాడా అని అడిగాడు. బాబా ప్రసన్నంగా కనిపించగా సింధియా విస్మయం చెంది ఇంకేమీ చెప్పకుండా ఉండిపోయింది. అలాగే ఆ సమయానికి ఆమె తండ్రికి ఎటువంటి అనారోగ్య సూచనలు లేవు. కానీ చాలా సంవత్సరాల తర్వాత అతడు శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బందికి గురయ్యాడు. తన తండ్రి తరచుగా వెళ్లే స్థానిక పబ్ లో మెహర్ బాబా నామాన్ని వ్యాప్తి చేసేవాడని సింధియాకు తర్వాత తెలిసింది. స్టాన్ యాడమ్స్ అంటే సింధియా తండ్రి అతిగా మద్యం సేవిస్తాడని చెప్పినప్పుడు బాబా సంతోషించడం చూసిన సింధియా ఇదంతా బాబా ఇచ్చ ప్రకారమే జరుగుతూ ఉందని, దానితో తనకేమీ సంబంధం లేదని, అది బాబాకు మరియు తన తండ్రికి మధ్య నడిచే వ్యవహారం అని గ్రహించింది. నీ తండ్రి కూడా డిసెంబర్లో జరగబోయే సహవాస్కు హాజరవ్వాలి అని బాబా సింధియాతో చెప్పారు. ఇంతకీ నీ సంగతి ఏమిటి, వస్తున్నావా లేదా అని అడుగుతూ ఆమెను కూడా సహవాస్కు తప్పకుండా రమ్మని చెప్పారు. 1956 సంవత్సరం అమెరికా పర్యటనలో బాబా సింధియాను నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగారు. ఇప్పుడు కూడా మళ్ళీ అదే ప్రశ్న, నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగారు. అవును బాబా, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాననే అనుకుంటున్నాను. మీరు గతంలో అడిగినప్పుడు ప్రేమిస్తున్నానో లేదో నాకే సరిగా తెలియదు. అయితే ఇప్పుడు మాత్రం మిమ్మల్ని ఖచ్చితంగా ప్రేమిస్తున్నాను అని సింధియా చెప్పింది. ఇది చదువుతూ వింటూ ఉంటే నాకు వచ్చినటువంటి ఒక ఆలోచన షేర్ చేస్తున్నాను అందరికీ. ప్రేమిస్తున్నాను అని ప్రేమించటం అది ప్రేమ సహజంగా జరగాలి. ప్రేమించేటువంటి వాడికి మధ్యలో ఏమాత్రం కూడా అది తెలియకుండా ప్రేమగానే జరిగినప్పుడే అది నిజమైనటువంటి ప్రేమ అవుతుంది. కాబట్టి ప్రేమిస్తున్నాను అని ప్రేమించడం అంటే అది ప్రేమ కాదు. అది బాబా ఆవిడకి పెట్టినటువంటి టెస్ట్ అని అనుకుంటున్నాను. అవును బాబా, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాననే అనుకుంటున్నా. మీరు గతంలో అడిగినప్పుడు ప్రేమిస్తున్నానో లేదో నాకు సరిగ్గా తెలియదు. అయితే ఇప్పుడు మిమ్మల్ని ఖచ్చితంగా ప్రేమిస్తున్నానని సింధియా చెప్పింది. నీవు నన్ను మరింత అధికంగా ప్రేమించాలి అని బాబా సాంగ్ చేశారు. గాడ్ స్పీక్ గ్రంథాన్ని మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు చాలా సార్లు నీవు చదవాలి. నీ ప్రశ్నలన్నింటికీ గాడ్ స్పీక్ సమాధానాలు ఇస్తుంది అన్నారు. ఏ ప్రశ్నలు నాకేమీ ప్రశ్నలు లేవే అనుకుంది సింధియా మనసులో. నా గురించి నీవు ఏమనుకుంటున్నావు బాబా ఆమెను అడిగారు. భగవంతుడు అని అనుకుంటున్నాను అని జవాబు చెప్పింది ఆయన. ఆ సమాధానానికి బాబా సంతోషించారు. అవును, నేను భగవంతుడు అంటూ ఈ విషయంలో మరికొంత వివరణ ఇచ్చారు. ఆ తర్వాత ఫ్రాన్సిస్ వ్రాసిన స్టే విత్ గాడ్, లెట్ us దిస్ పీపుల్ సింగ్ అనేటువంటి 2 పుస్తకాల గురించి చర్చించారు. సింధియా కంఠస్వరం బాగుంటుందని బాబాతో ఫ్రాన్సిస్ చెప్పాడు. అయితే ఆమె తాను సంగీతం నేర్చుకోవడం మానివేశానని సమాధానం ఇవ్వగా
బాబా ఆమెను పాడమని అడగలేదు. ఈ సమయంలో బాబా వేరే ఏదో విషయంలో పూర్తిగా మునిగిపోయి ఉన్నట్టు కనిపించారు. తర్వాత జానిస్ కేమ్ ను లోనికి పిలిచి ఆమెను కూడా డిసెంబర్ నెలలో మళ్ళీ ఇండియాకు వస్తావా అని అడిగారు. దర్శన సమయాలలో నా ప్రేమ ద్వారాలను తెరుస్తాను, నా ప్రేమికుల హృదయాలను ప్రేమతో నింపుతాను అని బాబా వివరించారు. సింధ్యాను చూస్తూ బాబా తల ఆడిస్తూ, ప్రస్తుతం నీవు ఏమి చేయదలుచుకున్నావు అని అడిగారు. తిరిగి పూణే వెళ్ళి అక్కడి నుండి ఢిల్లీకి, ఇంకా సాధ్యమైతే దక్షిణ ప్రాంతాలైన మద్రాసు, బెంగళూరు వెళ్ళాలనుకుంటున్నాను అని సింధియా చెప్పింది. బాబా ఈ విషయం గురించి ఆలోచించారు. బాబా చేతి వ్రేళ్లు వేగంగా కదులుతున్నాయి. కొంతసేపటి తర్వాత వారు అనుకుంటున్నట్లు ప్రయాణించడానికి అనుమతి ఇచ్చారు. ఆమె పర్యటించే ప్రాంతాల్లో ఉంటున్న బాబా ప్రేమికులకు చెప్పి అవసరమైన సహాయాన్ని అందించే ఏర్పాట్లు చేయించారు. తన ప్రయాణపు ప్లాన్ను ముందుగానే బాబాకు తెలియజేసి అనుమతి పొంది ఉండవలసింది. అప్పుడు సింధియా గ్రహించింది. బాబా ఆమెకు సూచనలు ఇస్తూ, నీ ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండు, ఎక్కడ పడితే అక్కడ నీరు త్రాగకు, ఆహారం తినకు, రోడ్ల ప్రక్కన దొరికేవి శుభ్రమైన హోటల్ లేదా రెస్టారెంట్లు మాత్రమే భుజించు అని చెప్పారు. బాబా ఇంకా ఇలా సూచించారు, సాధు సంతులను దర్శించకు, నన్ను దర్శించిన తర్వాత ఇతర సంతులను కలవడం నీకేమంత మంచిది కాదు, నిజానికి అది హానికరం. ఆది జూనియర్, దారా, ప్రీని, షిరీన్లను మళ్ళీ హాల్లోకి పిలిపించారు. షిరీన్ బాబాను రకరకాల ప్రశ్నలు వేయడం ప్రారంభించింది. ఈరిచ్ నవ్వుతూ, షిరీన్ ఎప్పుడు బాబాను ప్రశ్నలు అడుగుతూనే ఉంటుంది అన్నారు. నేను మనసు ద్వారా అర్థం చేసుకోబడను, కేవలం హృదయం ద్వారా మాత్రమే అర్థమవుతాను. నేను విశ్వమంతా నిండి ఉన్నాను, ప్రతి ఒక్కరిలోనూ ప్రతి వస్తువులోనూ ఉన్నాను అని బాబా షిరీన్కు వివరించారు. నేను నిన్ను ప్రేమించినంతగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని షిరీన్ను బాబా అడిగారు. షిరీన్ బాబాను తదేకంగా చూసి, ఇంకా ఎక్కువగానే నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పింది. అది విని బాబాతో సహా ప్రతి ఒక్కరూ నవ్వారు. బాబా ఆ సమాధానానికి మురిసిపోతూ షిరీన్ ను దగ్గరకు తీసుకున్నారు. తర్వాత బాబా ఫిల్లీసు, సింధియా, జానిస్లను వెళ్ళి మెహరా మరియు ఇతర స్త్రీ మండలి వారిని కలవమని పంపించారు. బాబా కొరకు సింధియా తీసుకొచ్చిన కానుక బూమ్రాంగ్, అంటే ఇది ఆస్ట్రేలియా దేశపు ఆయుధం, అంటే ఒక ఇన్స్ట్రుమెంట్ అన్నమాట. అందరినీ ఆకర్షించింది. అయితే దాన్ని బాబా విసిరివేశారని మణి చెప్పింది. కొద్దిసేపటికి అందరూ తిరిగి హోటల్లోకి వచ్చారు. సరోష్ ఇంటిలో భోజనం చేసి ఆ రోజు మధ్యాహ్నమే పూణే వెళ్ళిపోమ్మని బాబా వాళ్లతో చెప్పారు. పూణేలో బాబా సోదరుడు జాల్ వారిని కలుసుకొని నగరంలోని దర్శనీయ ప్రాంతాలను వారిని తీసుకెళ్తాడని చెప్పారు. బాబా ఒక్కొక్క మహిళను మరొకసారి ఆలింగనం చేసుకున్నారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో వాళ్ళు వెళ్ళిపోయారు. ఫిల్లీస్ నేరుగా అమెరికాకు తిరిగి వెళ్ళిపోయింది. సింధియా మరియు జానిస్ 1 నెల రోజుల పాటు ఇండియాలో పర్యటించి జనవరి చివరి వారంలో ఆస్ట్రేలియాకు పయనమయ్యారు. డిసెంబర్ 30వ తేదీన అమియా కుమార్ హజ్రాతో పాటు ఢిల్లీలోని పార్లమెంటు సభ్యుడైన సేఠ్ గోవిందదాస్ కూడా మెహరాజాద్కు వచ్చాడు. హజ్రా పాత ప్రేమికుడే. బాబా దర్శనం ఇచ్చిన ప్రతి అవకాశాన్ని జారవిడ్చుకోకుండా తన కుటుంబంతో సహా వచ్చి బాబాను దర్శించుకునేవాడు. మెహర్ బాబా గురించి హజ్రా ద్వారా గోవిందదాస్ మొట్టమొదటిసారి విన్నాడు.
గోవిందదాస్ కుమారుడు మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో కేబినెట్ మినిస్టర్ గా ఉండేవాడు. ఇటీవల అతను మరణించాడు. కుమారుని మరణం గోవిందదాస్ కు విచారంగా మరియు దయనీయంగా ఉన్నారు. తల్లిదండ్రుల కంటే ముందే బిడ్డ చనిపోవడాన్ని కొంతమంది శాపంగా పరిగణిస్తారు. నాకు శాంతి కావాలి అని గోవిందదాస్ బాబాను వేడుకున్నారు. నేను నీకు తప్పకుండా శాంతిని ప్రసాదిస్తాను, కానీ రాబోయే మే నెలలో నీవు పూణే రావాలి. అంతవరకు నాకు శాంతి లభించదా? శాంతి క్రమక్రమంగా లభిస్తుంది, కానీ పూణేలో నీవు సంపూర్ణ శాంతి లభించిన అనుభూతిని పొందుతావు. నా కుమారుడు ఎక్కడ ఉన్నాడు బాబా? అతడు నాతో ఉన్నాడు. నాకు భగవంతుని ఎడల విశ్వాసం లేదు. భగవంతుని యందు విశ్వాసం ఎవరికి ఉంది? దైవం పట్ల విశ్వాసం ఉంటే ఎవరికైనా కలత చెందేందుకు ఏముంటుంది? భగవంతుని ఇచ్చ ప్రకారమే ప్రతిదీ జరుగుతుంది. ఒక్కసారి కనుక భగవంతుని పట్ల విశ్వాసం జనించిందంటే మన ఉనికి లేదా మన మరణం గురించి ప్రశ్నే ఉండదు. బాబాతో జరిగిన సమావేశంతో గోవిందదాస్ ఎంతో ముగ్ధుడయ్యాడు. అయితే అనారోగ్య కారణం వల్ల 1965వ సంవత్సరం పూణేలో జరిగిన సహవాస్కు హాజరు కాలేకపోయాడు. అస్వస్థత నుండి కోలుకున్న తర్వాత బాబా దర్శనం కోసం అభ్యర్థించాడు. అయితే బాబా ఏకాంతవాసంలో ఉన్నందున అనుమతి ఇవ్వలేదు. బాబా వివిధ సందర్భాల్లో ఇచ్చే సందేశాలను, ప్రకటనలను దైనందిన డైరీల్లో పొందుపరిచే క్రమంలో పాకిస్తాన్ లో ఉన్న ఆది ఆర్జానీ పనిచేస్తున్నాడు. అతనికి పంపించేందుకు డిసెంబర్ 31వ తేదీ బాబా ఈ ప్రత్యేకమైన సందేశాన్ని చెప్పి వ్రాయించారు. నీవు ద్వేషించని వారిని ప్రేమించడం సహజం, కానీ నీవు ప్రేమించలేని వారిని ప్రేమించడం అంటే నన్ను ప్రేమించవలసిన రీతిలో ప్రేమించడం అవుతుంది. ఈ విధంగా 1964వ సంవత్సరం ముగిసింది. బాబా కఠిన ఏకాంతవాసంలో ఉన్నప్పటికీ పాశ్చాత్య ప్రపంచంలోని కొంతమంది అదృష్టవంతులకు బాబాను కలుసుకునే అదృష్టం దక్కింది. ఏకాంతవాసంలోనే బాబా విశ్వ కార్యం కొనసాగింది. వాస్తవానికి అది ఉధృతమైంది. అదే సమయంలో ఆయన అనుభవించే బాధలు కూడా ఎక్కువయ్యాయి. ఆ చాప్టర్ అయిపోయింది. నెక్స్ట్ చాప్టర్ మెహరాబాద్ లో కొనసాగుతున్న ఏకాంతవాసం. ఇంతకు ముందు చెప్పినట్లు అనేక సందర్భాల్లో బాబా తన సోదరుడు ఆది జూనియర్ అతని కుటుంబ సభ్యుల్ని మెహరాబాద్ తీసుకొచ్చేందుకు బాబా అనుమతించారు. షిరీన్ వయసు కేవలం 7 సంవత్సరాలే అయినప్పటికీ ఆమె చాలా తెలివైనది, వయసుకు మించిన ప్రజ్ఞావంతురాలు. ఆమె రాక మెహరాబాద్ లోని వాతావరణాన్ని ఉత్తేజపరిచేది. బాబా మరియు మండలి సభ్యులు ఆమె సహచర్యాన్ని ఆమె సహచర్యాన్ని కొత్త విషయాలను తెలుసుకోవాలని ఆమె ఆసక్తిని ఆస్వాదించేవారు. ఒకసారి లండన్ లో వాళ్ళ ఇంటికి వచ్చిన వ్యక్తి గోడ మీద బాబా ఫోటోను చూసి ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు అని అడిగారు ఆది జూనియర్. స్త్రీని సమాధానం చెప్పే లోపే షిరీన్ ఆయన భగవంతుడు అని చెప్పింది. కొన్నిసార్లు షిరీన్ సమాధానం చెప్పలేని ప్రశ్నలు తన తండ్రిని అడిగేది. ఉదాహరణకు, అంతరిక్షానికి ఆవల ఏమున్నది అని తండ్రిని అడిగింది. షిరీన్ కు సంతృప్తికరమైన సమాధానం రాకపోయేసరికి, నీవేమో భగవంతుని సోదరుడు కదా, అయినా సరే
నీకు దీని సమాధానం తెలియదా అని వ్యాఖ్యానించింది. ఆది జూనియర్ తన కుమార్తెతో సమాధానం కోసం వేచి ఉండడం మంచిది. ఈసారి పెదనాన్నను కలిసినప్పుడు, అంటే బాబాను కలిసినప్పుడు ఇటువంటి ప్రశ్నలకు సమాధానాలు అడుగు అని చెప్పారు. అవును, భగవంతుడు మాత్రమే ఇటువంటి విషయాలు నాకు వివరించగలడు అని షిరీన్ చెప్పేది. ఒకరోజు బాబాను ఆలింగనం చేసుకున్న తర్వాత షిరీన్ బాబా పాదాల దగ్గర కూర్చొని దొరికిన మొదటి అవకాశంలోనే, బాబా, అంతరిక్షానికి ఆవల ఏముంది అని అడిగింది. 7 ఏళ్ల చిన్నారి అడిగిన అటువంటి ప్రశ్నకు మండలి విస్మయం చెందారంటే ఆశ్చర్యపోయారు. బాబా ఆమె వైపు ప్రేమగా చూసి భగవంతుడు ఉన్నాడు అని జవాబిచ్చారు.